భుజాలు తడుముకుని నేరాన్ని అంగీకరిస్తూ ముందుకు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. కాకపోతే అది చాలా బేలగా ఉంది, చాలా గందరగోళంగా కూడా ఉంది. దొరికిపోయిన నేరస్తుడి తత్తరపాటు అందులో కనిపిస్తుంది. ఎంత పెద్ద నేరస్తుడైనా పోలీసులకు దొరికినప్పుడు ఇలాగే గందరగోళానికి గురవుతాడు. తప్పు చేసిన వాడు ఒప్పుకొని తప్పు గుర్తించి సరి చేసుకుంటే బాగుంటుంది, కానీ దాన్ని సమర్థించుకోవడానికి చేసే ప్రయత్నం ఇంకా ఇంకా తప్పులు చేయిస్తుంది. ఇవాళ మీరు రాసిన రాతల్లో కూడా అది స్పష్టంగా కనబడుతుంది. అసలు నేను ప్రస్తావించిన అంశానికి మీరు రాసిన రాతలకు సంబంధమే లేదు. ఆంధ్ర ప్రజలంటే తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళు మాత్రమే కాదు, ఆంధ్రాలో నివసిస్తున్న వాళ్ళు కూడా కుల మతాలకు అతీతంగా 90% మంది ప్రజలు కేసీఆర్ని ఇష్టపడతారు. హైదరాబాద్తో సహా తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళందరూ చంద్రబాబు కంటే కేసీఆర్ పాలనలోనే సుఖంగా, సంతోషంగా, స్వేచ్ఛగా ఉన్నామని భావిస్తున్నారు. ఈ విషయాన్ని 2018, 2023 ఫలితాలు స్పష్టంగా చెప్పాయి. సెటిలర్లంతా కేసీఆర్ వెంటే ఉన్నారు. నువ్వు ఎన్ని చెప్పినా కేసీఆర్ నుంచి సెటిలర్ను విడదీయలేవు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని చంద్రబాబు కేసీఆర్ గారితో నేరుగా ఢీకొంటే చంద్రబాబును తిరస్కరించారు. కేసీఆర్ వెంటనే సెటిలర్లందరూ నిలబడ్డారు. 2023లో కూడా అదే పునరావృతం అయ్యింది. నీ విశ్లేషణ చెత్త పలుకు అని అర్థమవుతుంది. మాట్లాడితే ఆంధ్ర ప్రజలకు మేమే టేకేదారులం, నేను చంద్రబాబు అన్నట్లు మీరు చెప్పుకున్నా ఏపీ ప్రజలు చంద్రబాబును తిరస్కరించిన సంగతి గుర్తుపెట్టుకోండి. కానీ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక వర్గం వారు కొద్ది మంది మొదటి నుండి తెలంగాణను వ్యతిరేకించే వాళ్ళు ఇక్కడ కొన్ని స్లాటర్ హౌజులు పెట్టి నడుపుతున్నారు. అడుగడుగున మా నాయకులను కించపరిచే విధంగా, మా నాయకుల వ్యక్తిత్వాలను హననం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళతోనే మా పంచాయతీ, వాళ్ళ ముసుగులు తీసి వాళ్ళ భర్తం పడతామని మాత్రమే నేను చెప్పినా. ఏ ఆధారం లేకుండా పుంకాలుగా వేల కొద్ది పేజీలు మా నాయకులపై రాసిన రాతల గురించే నేను ప్రస్తావించిన. మీడియా విలువలు, జర్నలిజం విలువల గురించి మాత్రమే మాట్లాడిన. కానీ మీరు ఆ అంశాన్ని వదిలేసి కేసీఆర్ గారిపై, కేటీఆర్ గారిపై, బీఆర్ఎస్పై మీ అక్కసినంతా వెళ్ళబోసుకున్నారు, విషయాన్ని వెళ్ళగక్కినరు. కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిత్వాలపై జరిగిన దాడి లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తల హృదయాలను గాయపరిచిన సంఘటనలు మీకు చాలా చిన్నవిగా కనపడ్డాయి. అవి పట్టించుకోవాల్సిన అంశమే కాదని మీరు సెలవిచ్చారు. తన అభిమాన నాయకుల్ని, వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే అభిమానులు, కార్యకర్తలు చేసిన చిన్న నిరసన మాత్రం మీకు చాలా పెద్దదిగా కనపడింది. వ్యక్తిత్వం అనేది మీ దృష్టిలో చాలా చిన్నది కావచ్చు, అది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాకపోవచ్చు మీకు, కానీ మాకు అదే ప్రధానం. ఒక రాజకీయ పార్టీ విధి విధానాలపై, గెలుపోటములపై ఎవరైనా విశ్లేషించవచ్చు, కానీ ఆ సందర్భంగా బీఆర్ఎస్పై మీరు చేసిన విశ్లేషణ, మీరు ఉపయోగించిన భాష, వాడిన పదాలు జర్నలిజం పరిధులను దాటింది. మళ్ళీ మీ మాటల్లోనే చెప్పాలంటే, మీరు రాసిన రాతల్లోనే, మీరు రాసిన పదాలలోనే చెప్పాలంటే మీ బల్పును, అహంకారాన్ని తెలియజేస్తుంది. ఏదో పుట్టింటి గొప్పతనం, మేనమామ దగ్గరలాగా కేసీఆర్ గొప్పతనం నా బోటి వాళ్ళ దగ్గర అనేదో మాట్లాడినవే నేను కూడా అనొచ్చు. నీలాంటి బోడిగాడికి మా కేసీఆర్ గురించి చెప్పే అక్కర నాకు లేదు అని చెప్పి అనొచ్చు, కానీ నాకు సంస్కారం ఉంది. ఇక కేసీఆర్ సంస్కారం గురించి, కేసీఆర్ దయాగుణం గురించి, కేసీఆర్ క్షమాగుణం గురించి మీకు ఒక విషయం గుర్తు చేస్తా. ఉద్యమ సందర్భంలో మీరెంత విషయం జిమ్మినా, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ మంత్రివర్గం పైన, తెలంగాణ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులపైన, తెలంగాణ శాసనసభ పైన మీరు ఎంత దిగజారి మాట్లాడినా, ఎంత జుగుప్సాకరమైన కామెంట్స్ చేసినా, మిమ్మల్ని 100 సార్లు జైలుకు పంపే అవకాశం వచ్చినా, ఏ విచారణ ఏది అక్కర లేకుండా మిమ్మల్ని శాసనసభకే పిలిచి చక్కగా నేరుగా జైలుకు పంపించే అవకాశం వచ్చినా ఆ పని చేయకుండా కేసీఆర్ మిమ్మల్ని వదిలేసిండు కాబట్టే ఇవాళ మీరు బయట తిరుగుతున్నారు. అది కేవలం కేసీఆర్ దయాగుణానికి, కేసీఆర్ క్షమాగుణానికి నిదర్శనం. మిమ్మల్నే కాదు, మీతో పాటు మీ గురువు చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకు పంపే అవకాశం వచ్చినా, తన చేతిలో అధికారం ఉన్నా వద్దులే, మనకెందుకు రాజకీయ కక్షల ఆలోచన, మనకెందుకు, మనకు కావాల్సిన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం కదా,
శాశ్వతంగా వెళ్ళిపోతున్నట్టున్నాడు, ఆయన పీడబోతే తెలంగాణకు అంతకు మించిన అదృష్టం ఏముంటుంది అని చెప్పి తెలంగాణ కొరకు వదిలేసిండనే విషయం, ఆ విజ్ఞతను కేసీఆర్ ప్రదర్శించిండనే విషయం మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా. కానీ మీరు మాత్రం మోడీ గారి అండ ఉందని, చంద్రబాబు మీ చెంతన ఉన్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి మీ చెప్పు చేతుల్లోనే ఉన్నారని మీరు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మీడియాను అడ్డం పెట్టుకొని దాడి చేస్తూ, ఉడత ఊపులకు నేను భయపడను అని హూంకరించిన మీరు ఇవాళ వందల మంది పోలీసులను కాపలాగా తెచ్చుకొని జరగని దాడికి ఖండాలను ఇప్పించుకుంటూ వాళ్ళను వీళ్ళను బతిమాలి మీరు చేస్తున్న హడావుడి, మీరు ఏ ఊపులకు దేనికి భయపడతారో అర్థమవుతుంది. ఇక మరుగుజ్జు విషయానికి వస్తే, సరే సాధారణంగా మరుగుజ్జు అని మనం ఎవరినంటాం? సహజత్వానికి విరుద్ధంగా ఉన్నప్పుడు, మనిషి సహజంగా ఎదగాల్సిన వయసుకి ఎదగాల్సినంత ఎత్తు ఎదగకపోతేనో, మానసికంగా ఎదగకపోతేనో, లేదా ఏదైనా సందర్భంలో ఎవరైనా దేని కొరకైనా ప్రయత్నించి తీవ్రమైన ప్రయత్నం చేసి కూడా దానికి చేరుకోలేకుండా ఉన్న చోటనే నిలబడిపోతున్నాం, అటువంటి సందర్భంలో మరుగుజ్జు అని వాడతారు. ఆ పదాన్ని మరుగుజ్జు అని అక్కడ వాడతారు. కానీ నాకు ఆశ్చర్యం వేసింది. సరే, నేను మీకు తెలియకపోవడం అనేది మీ మరుగుజ్జుతనం తప్ప నా మరుగుజ్జుతనం కాదు. అది నేను ఎందుకు మీకు తెలియకపోవడం అనేది మీ మరుగుజ్జుతనం. మీరేందో నాకు బాగా తెలుసు. అనువనువు నేను 11 సంవత్సరాల వయసులోనే కులం గోడల్ని బద్దలు కొట్టి సామాజిక అంతరాలు లేనే లేవు అని చెప్పిన ఆలోచనలతో వికసించిన వాడిని. 16 ఏళ్లకే పీడిత ప్రజల కొరకు ప్రాణం ఇవ్వటానికి వెళ్ళిన వాడిని, సమాజం కొరకు ఆరాటపడ్డవాడిని. ఆ తర్వాత నాకు జన్మనిచ్చిన ఈ నేల తల్లి విముక్తి కావాలని 25 ఏళ్లుగా నమ్ముకున్న నాయకుడు కేసీఆర్ వెంట నడుస్తూ 14 ఏళ్ళు విరామం లేకుండా, రాజీ లేకుండా పోరాటం చేసిన వాడిని. 10 సంవత్సరాలు మీ దోపిడి వల్ల అన్యాయానికి గురైన నా నల్గొండ జిల్లాను బాగు చేసుకోవడం కొరకు తెలంగాణలో కేసీఆర్ నాకు ఇచ్చిన బాధ్యత నిరంతర విద్యుత్తును ప్రజలకు అందించడం కొరకు పనిచేసిన వాడిని, దాంట్లో విజయం సాధించిన వాడిని. ఇక నా పరిపక్వత ఏందో, నా రాజకీయ ప్రస్థానం ఏందో అందరికీ తెలిసి ఇవ్వాలి. ఇక మీ గురించి మాట్లాడుకుందాం. మీరు రాసిన పోలిక పాపం తల్లిదండ్రుల సహకారంతో తల్లిదండ్రులు పంపిస్తే అది ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా వెళ్ళి చదువుకునే, పాఠశాలకు వెళ్ళి చదువుకునే పిల్లలకు బతుకు తెరువు కొరకు వచ్చి ఇక్కడ దోపిడి ప్రారంభించి అనేక రకాలుగా అధికారాన్ని చేతులకు తీసుకొని మేమే శాసిస్తామన్న మీలాంటి దోపిడీదారులకు పోలిక పెట్టి చెప్పిన మీ జ్ఞానం ఎంత మరుగుజ్జో అర్థమవుతుంది. ఇక రామోజీ గారితో పోల్చుకొని, వారితో పోటీపడి వారికంటే నేనేం తక్కువ అని అనుకొని మీకు మీరే ఊహించుకొని మీ స్వీయ మానసిక ధోరణిలో కనీసం వారు ఉన్నప్పుడు ఆ పీఠం నాకు దక్కలేదు, వారు పోయిన తర్వాతనైనా ఆ పీఠంలో కూర్చుందామని చెప్పి ప్రయత్నం చేస్తుంటే అది చేరుకోకముందే ఇంకెవరో ఇప్పుడే ఓనమాలు, జర్నలిజంలో ఓనమాలు మొదలుపెట్టిన వాడోడో నాకు పోటీకి వచ్చిండు, నా మీద జరగాల్సిన దాడి వాడి మీద జరిగి ప్రచారం అంతా వణికిపోతుంది అన్న భయంతో లేని దాడిని సృష్టించుకొని పోలీసులు పిలిపించుకొని అడిగి మరీ కళ్ళను ఇప్పించుకొని మీరు చేస్తున్న హంగామా మీ మరుగుజ్జు స్థాయిని తెలియజేస్తూ ఉంది. నువ్వు అనుకున్న చోటికి చేరుకోలేక అక్కడే నిలబడిపోయినవే, అది మరుగుజ్జుతారు. ఇక మీడియా నేనేమైనా చేస్తా, నేనేమైనా చేసి మిమ్మల్ని బదనాం చేస్తా, మీ పైన మట్టి పోస్తా, మీ పైన రంగులు పోస్తా, మీ పైన బురద పోస్తా అని చెప్పి భయపెట్టించి బ్లాక్మెయిల్ చేసి మీ వీడియోలకు పిలిపించుకుంటున్న సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కావచ్చు,
వ్యాపార ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, అందులో మగవాళ్ళైనా కావచ్చు, ఆడవాళ్ళైనా కావచ్చు, మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్న తీరు, మీరు వాళ్ళకి వేసే ప్రశ్నలు మీ మరుగుజ్జుతనానికి నిదర్శనం. కనీసం పాపం వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళు ఎంత వేదనకు గురవుతారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీ పట్ల భయంతో ఎంత హింసపడుతున్నారు అన్న విషయాన్ని కూడా గ్రహించలేని మీ మానసిక పరిస్థితి మరుగుజ్జుది. ఇవాళే కాదు, చాలా కాలం నుంచి చాలామంది మహిళా సెలబ్రిటీలని ఆ రోజుకి వాళ్ళకు జనంలో ఉన్న పాపులారిటీని మీ మీడియా అవసరం కొరకు ఇంటర్వ్యూలు చేయాలి, దాని ద్వారా ప్రచారం పొందాలన్న దుగ్ధతోని మీరు పిలిస్తే కూడా చాలామంది మీ స్టూడియోకి రావడానికి భయపడి వెనుకంజ వేసిందనేది వాస్తవం. ఇప్పటికి కూడా చాలామంది రావడం లేదనేది వాస్తవం. ఇక మీరు బతిమాలితేనో లేదా బాలంతల వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన ముఖ్యమంత్రి పట్ల కావచ్చు, మంత్రుల పట్ల కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రముఖులు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి మీరు ఇచ్చే స్వాగతం, ఎవరైనా ఇంటికి వస్తే ఇంటి ముందటికి వెళ్ళి వాళ్ళని ఆహ్వానించడం అనేది కనీస మర్యాద వాళ్ళెవరైనా. కానీ మీ ప్రవర్తన, వాళ్ళ పట్ల మీ ప్రవర్తన, మీరు వాళ్ళకి ఇస్తున్న గౌరవం మీ కురచ సంస్కారానికి నిదర్శనం. దాన్నే మరుగుజ్జుతనం అంటారు. ఇంకా ఇవాళ ప్రపంచమంతా కులమతాల గోడల్ని బద్దలు కొట్టుకొని నాగరికత వైపు పోతుంది. కానీ 40 ఏళ్ల క్రితమే పత్రికా రంగంలోకి వచ్చిన మీరు, మీ ఆలోచనలు ఇంకా కుల చట్రంలోనే ఇరుక్కొని ఉండడం అనేది మీ మరుగుజ్జుతనానికి నిదర్శనం. మీరు అంతకంటే ఎక్కువ ఎదగలేకపోయినారు, వాటి నుంచి బయట రాలేకపోయినారు, ఇంకా దాంట్లోనే పనిచేస్తున్నారు. నిజమే, మీ జాగీరా కదా మీరు అన్నది. మేము జాగీర్దారులం కాదు, మేము కాపలాదారులం అనే విషయాన్ని కేసీఆర్ గారు 100 సార్లు చెప్పారు. అవును, మేము తెలంగాణ తల్లి వాకిట జాగిలాలం.